రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరోజు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్నలో ప్రధానమైన సమస్య కలుపు సమస్య. కలుపు నివారించడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. అందులో మనం ఎలాంటి మందులు ముందస్తుగా వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటూ ఏ సందర్భంలో ఎలాంటి మందు వాడాలి, వాటిలో టెక్నికల్ ఏంటి, ఎకరానికి ఎంత మొత్తాలు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సంవత్సరం తెలుసుకుంటూ మీకు కొన్ని మందులు చూపిస్తాను. ఒకటి అట్రాజిన్, ఒకటి బ్రూసియా, ఒకటి లాట్రియా, ఒకటి ఎలైట్, ఒకటి అమికాస్ ఒకటి అండి. ఈ మందులలో మనం ఏ మందు కమిషన్లు వాడుకోవాలి, ఎన్ని రోజులకు వాడుకోవాలి అనేది క్లుప్తంగా వివరంగా ఈ రోజు మరి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందస్తుగానైతే రైతులు ఎవరైతే ఈ సంవత్సరం ఈ మొక్కజొన్న విత్తనాలు నాటుకుంటున్నారో, మొక్కజొన్న విత్తనాలు నాటిన వెంటనే మనం భూమిని మొత్తం తడుపుతూ ఉంటాం. భూమిని తడిపిన తర్వాత చాలా వరకు మనం అట్రాజిన్ అనే మందు వాడుతూ ఉంటాం. ఈ అట్రాజిన్ వచ్చేసి టెక్నికల్ అనేది మనకు అట్రాజిన్ 50% డబ్ల్యూపీ అంటే వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో అందుబాటులో అయితే ఉంటుంది. టెక్నికల్ మాత్రం అట్రాజిన్ అండి. ఈ మందును మనం ఎకరానికి వచ్చేసి ఒక అరకిలో వరకు వాడుకోవాలి. అయితే ఇక్కడ వచ్చేసరికి కొంతమంది దీనిలో ఎలాంటి మందు కలుపు వాడుకోవాలి అనేది అడుగుతూ ఉన్నారు. కొంతమంది సింగిల్గానే వాడుతూ ఉంటారు. అయితే మరి అన్ని రకాల గడ్డి సంబంధించిన విత్తనాలు మొలవకుండా ఉండాలంటే దీనిలో మనకు వచ్చేసి యూపీఎల్ కంపెనీలోనే మరొకటి అమికాస్ అని అందుబాటులో అయితే ఉంటుంది. ఈ అమికాస్లో మనకు మెటక్లోర్ అనే టెక్నికల్ 50% డీసీ రూపంలో అయితే ఉంటుంది. ఇది ఎకరానికి వచ్చేసి 1 లీటర్ వరకు వాడుకోవాలంటే దీనిలో మనకు వచ్చేసి అట్రాజిన్ కాంబినేషన్లో ఫస్ట్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో వాడుకున్నట్లయితే ఏదైతే మనం ప్రధానంగా విత్తనాలు నాటుకున్న తర్వాత భూమి లోపల ఉన్నటువంటి వివిధ రకాల గడ్డి సంబంధించిన విత్తనాలు అయితే ఏదైతే ఉంటాయో వాటిని మొలవకుండా ఆపడానికి అయితే ఉపయోగపడతా ఉంటుంది. తద్వారా నీకు జర్మినేషన్ అనేది నీట్గా వస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకెత్తే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందస్తుగానైతే ఎవరైతే రైతులు మొక్కజొన్న విత్తనాలు నాటుకున్న వెంటనే భూమి తడిపిన వెంటనే ముందస్తుగా వాడే మందు అట్రాజిన్ ఒకటి, దాంతోపాటు అమికాస్ అండి. ఇవి రెండు కూడా ఒక మంచి టెక్నికల్. అట్రాజిన్ మరియు మెటక్లో టెక్నికల్ అనేది ఒక బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు. కాబట్టి ఎవరైనా రైతులు వాడుకోవాలనుకుంటే మాత్రం వాడుకోవచ్చు. మరి ఇది మనకు ఎక్కువగా లోకల్ మొక్కలకు వాడుతూ ఉన్నారు కాబట్టి లోకల్ మొక్కలకే వాడే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మరొకటి ప్రధానంగా ఈ మందు వాడిన వెంటనే కొద్ది రోజుల వరకు మనకు ఏదైతే మనకు గడ్డి సంబంధించిన విత్తనాలు ఉన్నాయో మొలవకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ తర్వాత కూడా మళ్ళీ మొలకెత్తే గింజలు కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు మనకు వచ్చేసి చాలా వరకు పంట నాటిన తర్వాత మొలకెత్తిన తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ గడ్డి మందు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందులో మీకు మేజర్గా మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. కాబట్టి అందులో మీకు ఒక 3 రకాల టెక్నికల్స్ అయితే చూపిస్తాను. ఒకటి మనకు కోరమండల్ కంపెనీలో లాటరీ అండి, ఇందులో మనకు టెంబో డ్రైవర్ టెక్నికల్ అనేది ఉంటుంది. మరొకటి మనకు యూపీఎల్ కంపెనీలో బ్రూసియా అండి. ఈ బ్రూసియాలో కూడా ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఇందులో మనకు టోల్ ఫైరాలెట్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది. ఇది మనకు మరొకటి పిఐ కంపెనీలో ఇది మనకు వచ్చేసి సెలెక్టివ్ హెర్బిసైడ్ చెప్పుకోవచ్చు. దీనిలో మనకు టాప్రామెజోన్ అనే టెక్నికల్ వచ్చేసి ఉంటుంది. ఇది మనకు బిఎస్ఎఫ్ వాళ్ళు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మార్కెటింగ్ బై పిఐ కంపెనీ అండి. ఎందుకంటే మన లోపల బుడ్డు కూడా మీరు గమనించినట్లయితే బిఎస్ఎఫ్ వాళ్ళకనే ఉంటుందండి మనకు సేమ్ ప్యాకింగ్ కూడా. మరి దీన్ని కూడా ఏ విధంగా వాడుకోవాలి అనేది తెలుసుకుంటూ దాని గురించి పూర్తి సంవత్సరం తెలుసుకుందాం. ఏవైతే మీకు 3 మందులు చూపిస్తున్నాం అందులో ఫస్ట్ వచ్చేసి కోరమండల్ కంపెనీలో మనకు లాటరీ అండి. లాటరీ అంటే మనకు టెంబో డ్రైవర్ టెక్నికల్ అనేది ఉంటుంది. ఇది ఎస్సీ రూపంలో ఉంటుంది. ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం. ఈ మందు వచ్చేసి మనకు సెలెక్టివ్ హెర్బిసైడ్ చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునేటప్పుడు కంపల్సరీ ఈ మందులో మనకు 2 రకాల బుడ్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి మీకు అది కూడా చూపిస్తాను. ఈ పెద్దది ఉన్నటువంటి ఈ మందు వచ్చేసి మనకు 400 ml అయితే ఉంటుంది. ఇది మనకు స్ప్రెడ్డర్ లాగా గమ్ములాగా పనిచేస్తూ ఉంటుంది. దీనిలో మనకు వచ్చేసి మరొకటి ఒక చిన్న బుడ్డి కూడా అందుబాటులో అయితే ఉంటుంది. మనకు 115 ml అయితే ఉంటుంది. ఇది మనకు టెంబో డ్రైవర్ అనే మందు, ఇది కెమికల్. ఇది మనకు గమ్ములాగా పనిచేస్తుంది. 2 కాంబినేషన్లో కలిపి మనం పిచికా చేయాల్సి అయితే ఉంటుంది. మరి దీంతో పాటు వీటిలో కాంబినేషన్లో మనం ఈ అట్రాజిన్ ఏదైతే ఉందో 50% ఎస్పీ అనే మందు ఎకరానికి వచ్చేసి 500 గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 2 రకాల మందులు వాడడం వల్ల ఉన్నటువంటి ఆకు జాతి, వెడల్పాకు జాతి, గడ్డి సంబంధించినటువంటి ఈ గడ్డిని మొత్తం నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా నీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క గడ్డి కూడా తొందరగా నీకు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇది మొదటగా వాడే మందులు. వీటిలో మరొకటి కూడా చూసినట్లయితే మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు. మరొకటి మనం బ్రూసియా అనేది మార్కెట్లో కొత్తగా రావడం జరిగింది. యూపీఎల్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది. దీనిలో కూడా మనకు 2 రకాల మందులు అయితే ఉంటాయి. అవి కనుక చూసినట్లయితే మనకు వచ్చేసి
ఇది వచ్చేసి మనకు గమ్ము స్ప్రెడర్ లాగా పనిచేస్తూ ఉంటుంది బ్రూసీ అనేది. ఇది మనకు 400 ml అయితే ఉంటుంది. దీంతో పాటు మనకు బ్రూసీ అనేది ఈ టోల్ పైరాలైట్ టెక్నాలజీ వచ్చేసి మనకు ఇది వచ్చేసి 50 ml ప్యాకింగ్తో వస్తూ ఉంటుంది. 50 ml అంటాం. ఇవి రెండు మనం ఒకే దాంట్లో కలుపుకోవాలి. ఇది గమ్ములాగా పనిచేసేది టెక్నికల్ అనేది. ఇందులో కలుపుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మనకు ఈ యూపీఎల్ కంపెనీలో ఉన్నటువంటి ఈ అటాక్ అనేది ఉంది కదా, అటాక్ అనేది అట్రాజిన్ టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఈ కాంబినేషన్లో మనం అయితే వాడుకోవాల్సిన తర్వాత ఉంటుంది. ఇది మన సెకండ్ మందు అండి. మీకు ఏ మందు అందుబాటులో ఉంటుంది మందు వాడుకోవచ్చు. దీంతో పాటు మరొకటి ఎలైట్ అని చెప్పాను కదా ఇంత ముందు. ఎలైట్లో కూడా మనకు ఒక మంచి టెక్నికల్ ఇది. ఈ టెక్నికల్ కూడా మనకు 2 రకాల బుడ్లు అయితే ఉంటాయి. ఇందులో ఉన్న బుడ్లు కూడా మనకు ఒకటి చిన్న బుడ్డు, ఒకటి పెద్ద బుడ్డు అయితే ఉంటుంది. ఒకటి గమ్ము స్ప్రెడర్ చెప్పుకోవచ్చు. దీనిలో మనకు వచ్చేసి ఈ ఎలైట్ అనే మందు కలుపుకొని ఒక దాంట్లో కలుపుకున్న తర్వాత మరొక దానిలో మనం ఈ అట్రాజిన్ అనే మందు ఉంది కదా, దీన్ని సపరేట్ ఒక దాంట్లో కలుపుకోవాలి. ఎకరానికి వచ్చేసి అట్రాజిన్ మాత్రం జాగ్రత్తగా 500 గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ మందు తీసుకున్నా కానీ కంపల్సరీ అందులో ఈ మూడిట్లో ఏ మందు తీసుకున్నా కానీ ఆ మందులో మాత్రం కంపల్సరీ అట్రాజిన్ సమస్య మందు కలుపుకొని వాడుకుంటేనే అన్ని రకాల కలుపు సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా ఒకటి స్ప్రెడర్ వస్తుంది, ఒకటి మందు వస్తుంది. కెమికల్ మందు ఒకటి, స్ప్రెడర్ ఒకటి అండి. ఈ మందులో మనం ఒకే దాంట్లో కలుపుకోవాలి. ఈ మిగతా అట్రాజిన్ కూడా మరొక దాంట్లో కలుపుకొని ఒకే పంపులో పోసుకొని వాడుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ మొక్కజొన్నలో వచ్చేటువంటి కలుపు సమస్యను అన్ని రకాల గడ్జెస్ నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోని ఎందుకు చేస్తున్నా అంటే ఒక రైతు మనకు మనం రీసెంట్గా మీకు వీలైతే ఆ ఫోటోలు కూడా స్క్రీన్ పైన చూపిస్తాను. అట్రాజిన్లో 2,4-D కలిపి కొట్టడం అయితే జరిగింది. ఆ విధంగా 2,4-D కలిపి వాడడం వల్ల ఈ ఉన్నటువంటి మొక్క మొత్తం పెడుసుకొచ్చి చనిపోవడం జరిగింది. కాబట్టి రైతులు జాగ్రత్తగా గడ్డి మందుల విషయానికి వచ్చేసరికి చూసుకోండి. ఈ మందు దేనికి రికమెండ్ ఉంది, ప్యాడీకి రికమెండ్ ఉందా, చిల్లికి రికమెండ్ ఉందా, కాటన్కి రికమెండ్ ఉందా, మేజుకు రికమెండ్ ఉందా, లేకపోతే మరొక వేరే పంట కూడా రికమెండ్ ఉందా లేదా తెలుసుకొని వాడుకున్నట్లయితే మీ యొక్క పంటను రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.